सावधानाः नानावेदपुराणसार विभवः श्रीपाञ्चरात्रागमः शास्त्राणामधिकैः समस्तवलदैः श्रीवैष्णवैः शाश्वतः भक्तैर्भागवतोत्तरमेदं संस्तूयमानोत्सुकः पायान्नो भगवान् पुराणपुरुषः सावधानः सुमुहूर्ते सावधानः सुलग्ने सावधानः श्रीपार्वती परमेश्वरभ्यां सावधानः దానికి పూర్వాంగంగా మనం చేసేటువంటి ఈ వివాహం ఎక్కడ జరుగుతుంది, ఏ స్థలంలో జరుగుతుంది, ఇక్కడికి దేవతలంతా కూడా రావాలి అని చెప్పి మనం ఏ విధంగా అయితే విజిటింగ్ కార్డ్స్ వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తామో ఆ విధంగా స్వామివారికి ఇక్కడ వివాహం జరుగుతుంది అనేటువంటి దానికి సంకేతంగా మహాసంకల్పం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా కన్యాదాన సంకల్పం ఉంటుంది. అంటే కన్యాదాన రాజాలో 4 దానాలు ముఖ్యంగా మనకు పెద్దలు పూర్వులు తెలియజెప్పారు. ఆ 4 దానాలు గోభూ హిరణ్య సాలగ్రామ దానాలు. అంటే గోదానము, ఎవరైతే వివాహాన్ని చేస్తూ ఉన్నారో ఆ యొక్క అంటే గోదానము, భూదానము, హిరణ్యదానము, సాలగ్రామం అంటే శివలింగమైన లేదా విష్ణు స్వరూపమైనటువంటి సాలగ్రామమైన ఈ 4 దానాలను విశేషంగా చెప్పారు. ఆ దానాల్ని మనమంతా కూడా ఇప్పుడు దగ్గర 101 రూపాయి చేతిలో పట్టుకొని నేను చెప్పేటువంటి సంకల్పాన్ని అందరూ కూడా చెప్పండి. శ్రీమదాది నారాయణస్య చింత్యావృత్తిశక్త్యా ప్రియమానస్య మహాజలోక మధ్యే పరిభ్రమమానానామనేక అక్షతలు ఆ యొక్క 101 రూపాయి చేతిలో పట్టుకోండి. అర్చక స్వామి వచ్చిన తర్వాత షటారి పైన 3 సార్లు నీళ్లు చల్లండి. లేదా ముందైతే నీటిని 3 సార్లు చల్లండి ఆ యొక్క పాదాల పైన. అదానందవేద్యస్య శ్రీమదాది నారాయణస్య చింత్యావృత్తిశక్త్య ప్రియమానస్య మహాజలోక మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్త ప్రవృత్తి మహదహంకార దివ్యాకాశవాయు ఐరావతాతిష్టదిగ్గజో పాతాళాదిసప్తలోకానాం పడతలే ప్రతిలోమేన భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక. ఆకుతోటి 3 సార్లు చల్లండి. భరతవర్షే భవ ప్రజాపతి క్షేత్రే కర్మ భూమ అయోధ్యా కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగ కాంచీ శ్రీయా పూర్వదిగ్భాగే భూప్రవిష్ట షోడశ పరిమితస్య 30 సహస్ర పరిమితి 3 త్రివిస్తారస్య మేరోడ్ దక్షిణ దిగ్భాగే శ్రీభూభుజంగవళిక పత్రావళీలాంఛితోరస్య శ్రీమదాది నారాయణస్య నాభిసరేషే విరాజమానస్య సకల జగత్పతి హేతో పరబ్రహ్మణ. అందరూ కూడా చెప్పండి. మమ అనాది అవిద్య వాసనయ ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతి నానాయోనిషు జనిత్వ కేనాపి భాగ్య విశేషేణ ఇదానీం మనుష్యజన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రభృతి ఏతత్ క్షణపర్యంతం కృతానాం నవవిధానాం మహాపాతక ఉపపాతక ఆదీనా సద్యః అపనోదన ద్వారా శ్రీమన్నారాయణ శ్రీపార్వతి పరమేశ్వర అనుగ్రహేణ కన్యాదాన మహాసంకల్ప ఉత్కృష్ట చతుర్థ దానాన్ కరిష్యే. తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ అస్యాహ ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చమే. అక్షతలో నీళ్లు పోసుకొని పక్కకు వదిలేసేయండి. గోదానం అని సముద్రుత యస్మాత్ అస్యాహ ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చమే. మళ్ళీ నీళ్లు పోసుకొని అక్షతలు వదిలేసి భూదానం అనండి. భూదానం. మళ్ళీ అక్షతలు వదిలేశాక మళ్ళీ అక్షతలు చేతిలో పట్టుకోండి. చెప్పండి. గర్భస్థం హేమ బీజం విభావసో అనంత పుణ్య ఫలదం అతః శాంతిం ప్రయచ్చమే. హిరణ్యదానం. అక్షతలు మళ్ళీ నీళ్ళు పోసుకొని వదిలేసే హిరణ్యదానం. మళ్ళీ అక్షతలు తీసుకోండి. ఆ చక్రే భువనాని చతుర్దశ యస్మాత్ అస్యాహ ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చమే. సాలగ్రామదానం వదిలేసేయండి.
ఏభిః గోభూ హిరణ్యసారగ్రామ షోడశ మహాదానైః శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రీయంతాం. ఆ యొక్క సుముహూర్తాన్ని అంతా కూడా దర్శించి సేవించుకుందాం. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర. ధ్రువంతే రాజా ప్రణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రష్టాక్షరాష్ట్రం ధారయతా ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా కస్మై దేవా హవిర్బ్రహ్మణ్య అయం చ బ్రహ్మణస్పతిః. భూషణాదివిరలంకృత్యా పునః దేవస్య అర్ఘ్యపాద్యా చ మణియాన్ దద్యాత్. క్షీరోదవదనయాసే పరరూపే మధుద్విగ్రహారశ్చంద్ర సహోదరియే నమస్తే మత యోనయే సముద్ర తనయే మాతర్లక్ష్మీ స్వాం ప్రార్థయామి. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర. ఆవాహయతు పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః. మంగళ్య దేవతా పూజాం జగదిష్కే ఇతి సంకల్ప్య స్వామివారికి ఈ కళ్యాణంలో మంగళ గౌరీ దేవత అంటే మాంగళ్యాన్ని ఈ కళ్యాణానికి సమర్పించినటువంటి కైంకర్యం చేసినటువంటి వాళ్ళు నరహరి రాజేశ్వరి నరహరి దంపతులు. అదేవిధంగా వారు ఈసారి స్వామివారికి ప్రతిసారి మంగళసూత్ర దానాన్ని వారే చేస్తారు. ఇప్పుడు ఆరాధన జరిగేటప్పుడు ఆడవాళ్ళంతా తమ తమ మాంగళ్యాన్ని చేతిలో పట్టుకొని మాంగళ్య గౌరీ అయి నమః అంటూ మీ మనసులో ధ్యానిస్తూ సూత్రాన్ని చేతిలో ఇలా పట్టుకొని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శ్రీ మాంగళ్య గౌరీ దేవతాయై నమః. ఒక నిమిషం కీర్తన పాట. ఏదైనా కాయలు ఉంటే మీ దగ్గర గౌరమ్మ దగ్గర పెట్టుకొని తమలపాకులో పెట్టుకొని కుంకుమ కొద్ది కొద్దిగా శ్రీ మాంగళ్య గౌరీ అయిన మహా అంటూ వేస్తూ ఉండండి. కూర్చున్న వాళ్ళు పట్టుకొని అమ్మవారిని మనసులో ధ్యానం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరాతసేదం లక్ష్మీమణపగామిని ఈం గిస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషాణమశ్వపో ప్రాకారామ అర్ద్రా జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే పద్మవర్ణాం తామిహ బహ్వయే శ్రియం జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదార तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतान्त्वाम् आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव शोधविल्वहातस्य फलानि तपधारणीं नमामि कमलां कान्तां क्षमां क्षीरोदसम्भवामनुग्रहपरां वृद्धिम् अनगां हरिवल्लभां शोकाममतां दीप्तां लोकशोकविनाशिनीं नमामि धर्मनिलयां करुणां लोकमातरं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाभिमुखीं प्रभां नमामि चन्द्रवदनां चन्द्रां सरसहोदरीं चतुर्भुजां चन्द्ररूपां इन्दिराङ्गां हरिणीं हेमवारिणीं धनधान्यकरीं सिद्धिं स्त्रेण सौम्यां शुभप्रदां प्रभवेश्मगतानन्दां वरलक्ष्मीं सुप्रदां शुभां हिरण्यप्राकारां समुद्रतनयां जयां नमामि मङ्गलां देवीं विष्णुवक्षस्थलस्थितां
विष्णुपत्नीं प्रसन्नाक्षीं नारायण समाश्रितां दारिद्र्यध्वंसनीं देवीं सर्वोप द्रववारिणीं नवदुर्गां महाकालीं ब्रह्म विष्णु शिवात्मिकां त्रिकालज्ञानसम्पन्नां नमामि भुवनेश्वरीं सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्न मम सर्वदा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते అగరవత్తులు ఉంటే అగరవత్తులు ఒకసారి వెలిగించి చూపించండి లేదా రెండు అక్షతలు వేసి దీపాన్ని చూపించండి అయ్యా గట్టి మేళం మానోహికం సైజాతవేదో రామశ్వం పురుషం విగతో విప్రసజ్ఞ ఆగహిష్యత్యామ పరిపాతాయ क्षीरोदमदनायासे मधुरूपे मधुद्विषः నియోజితోహం బధ్నామి గృహాణ పరమేశ్వరీ. ఇప్పుడు స్వామివారి చేతుల మీదుగా అమ్మవారికి మాంగళ్య సూత్ర ధారణ జరుగుతుంది. ఆ యొక్క మాంగళ్యాన్ని అందరూ కూడా దర్శించి మీరు కూడా మీ మాంగళ్యాలను పట్టుకొని మాంగళ్య గౌరికి అయిన మహాను హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర సిద్ధిరస్తు తథాస్తు. మీరు కుంకుమార్చన చేసినట్టు కుంకుమని పెట్టుకోండి. మీరు పెట్టుకొని మీ వారికి మీ భర్తకు కూడా పెట్టండి. ఓం సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పుష్కదా సౌభాగ్యమస్కై తత్వాయాదాస్తం విపరేతన. స్వామివారికి అమ్మవారికి వివాహం పూర్తయింది. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి అక్షతారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా మనం సేవించి తరిద్దాం. ఓం అయ్యా కీర్తన పాట. పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధనధాన్య సమృద్ధిరస్తు ఐశాన్యాం బహిర్దేశే అరిష్టమస్తు ఆగ్నేయాయత్పాపమస్తు సర్వాసంపదస్తు సర్వశోభనమస్తు. ఓం ప్రజాపతి స్త్రీ కామస్య తృప్తిమానందం తస్యా యోర్దధాత్సపం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాగేహమామోద ప్రమోద ఆనందః పుష్కయోర్నే తస్సమః తృప్తిమకామస్య తృప్త్యాయ యదాహమస్య తృప్తగుసే పుమానో యథా ప్రియ ప్రియాయ మమకస్య తృప్త్యా ఆదిత్యమోమితి ఆపస్తత్సం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ప్రజా మే కామః సమృద్ధ్యతాం వశవో మే కామః సమృద్ధ్యతాం శ్రియో మే కామః సమృద్ధ్యతాం యశో మే కామః సమృద్ధ్యతాం దక్షిణో మే కామః సమృద్ధ్యతాం. ప్రజాపతి స్త్రియాం యశాముష్కయో దదాసము కామః. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ప్రజాపతి స్త్రియాం యశాముష్కయో దదాసము కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాగేహమా మోద ప్రమోద ఆనందః ముష్కయో నిహితస్సవః
श्री श्रेयताम्बरी अदास्त्रिये मुकुंसि प्रिये प्रियाः इदं यज्ञस्य दक्षिणाः ब्रह्मणो वेद अमृतेनामृताम्बुरीं तस्मै ब्रह्मज ब्रह्माज आयुः कीर्तिं प्रजां ददुः भागधेये नैवेन प्रणयति ब्राह्मण आरुजेय उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवता सर्वापि देवैनं देवता तरति यावदेवै देवता తలంబ్రాలు వడి బియ్యాన్ని పోస్తారు. ఎవరైనా వేయచ్చు. పీఠాల పైన కూర్చున్న దంపతులు కూడా వేయచ్చు. కాదు మహాశివరాత్రి సందర్భంగా మన ఆలయంలో పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వర వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం పరిసమాప్తమైంది. ఈ కార్యక్రమం భాగంగా ఇంత సమయం గడిస్తే గాని గంగమ్మ వారు బయటికి రాదట. గంగాదేవి ప్రస్తావన అక్కడికి వస్తుంది. ఇక ఆ ఋషిపత్నులందరూ కూడా తమ